లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. పెన్షన్స్ లలో ఫిక్స్డ్ పెన్షన్స్ అనే ఏమైనా ప్లాన్ ఉందా సార్ మనకి? ఉన్నాయి మేడం. ఫిక్స్డ్ పెన్షన్ ప్లాన్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా మంది కూడా 55, 60 ఏజ్ వచ్చేసినాక ఫిక్స్డ్గా కావాలంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 1 crore రూపీ అమౌంట్ పే చేశారు, ఓకేనా, ఈ రోజే కట్టారు, నాకు నెక్స్ట్ మంత్ నుంచే పెన్షన్ కావాలి అంటారు, ఓకేనా. వాళ్ళ లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 1 crore రూపీ పే చేశారు అనుకోండి, వాళ్ళకు ఒక 55,000 రూపీస్ మంత్లీ పెన్షన్ ఇస్తాం. ఒక ఎగ్జాంపుల్ ఒక 60 సంవత్సరాలు ఏజ్ అతను ₹1,00,00,000 పే చేశాడు ఈరోజే, నెక్స్ట్ మంత్ నుంచి 55,000 రూపాయల పెన్షన్ ఇస్తాం. అది లైఫ్ లాంగ్ కస్టమర్ ఎన్ని సంవత్సరాలు బతుకుంటే అన్ని సంవత్సరాలు 55,000 రూపాయల పెన్షన్ లైఫ్ లాంగ్ ఇస్తూనే ఉంటాం. ఇన్ కేస్ ఆఫ్ ఏమైనా రిస్క్ జరిగింది అనుకోండి, ఆ 1 crore రూపీ ఏదైతే పేమెంట్ చేశారో అది నామినీకి ఇస్తాం. ఇది నేను మంత్లీ చెప్పాను. లేదు మంత్లీ కాకుండా కొంతమంది నాకు మంత్లీ వద్దు ఇయర్లీ కావాలి అనుకుంటారు, వాళ్ళకి 6,75,000 రూపాయలు ఇస్తాం. ఎవ్రీ ఇయర్ కూడా అదే ఫిక్స్డ్. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఏంటంటే మీరు ఇంట్లో ఒక్క వ్యక్తికి చెప్పారు పెన్షన్ అవును, అవును, ఇది వాళ్ళ స్పౌస్ కూడా, అంటే ఎవరైతే ఇప్పుడు వైఫ్ తీసుకుంటే హస్బెండ్ తీసుకుంటే వైఫ్ తీసుకోవడానికి వీలు ఉంటుంది 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 ఎంతమంది అయినా తీసుకోవచ్చు, వాళ్ళది వాళ్ళు 1 crore తీసుకుంటారా, 50 lakhs తీసుకుంటారా, 10 lakhs తీసుకుంటారా. సో మనకి ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ పేరు మీద 1 crore తీసుకున్నారు, మీరు వీళ్ళు కావాలనుకుంటే 10 lakhs కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి కూడా అంటే మినిమం 2 lakhs మంత్లీ 1,000 రూపీస్ 2,000 రూపీస్ వచ్చేటట్టు కూడా పెన్షన్ పాలసీలు ఉన్నాయి. బట్ మినిమం ఒక 10 lakhs తీసుకుంటే కానీ కొద్దిగా మంచి పెన్షన్ రాదని అట్లా. ఇప్పుడు ఒక 10 లక్షల రూపాయలు ఒకటేసారి వన్ టైం కట్టారు, వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచే పెన్షన్ తీసుకోవచ్చు. 5,405 రూపాయలు వస్తుంది. 60 సంవత్సరాల ఏజ్ వాళ్ళు ఒక 10 లక్షల రూపాయలు ఈ రోజు కట్టారనుకోండి మేడం, 5,405 రూపాయలు ప్రతి నెల లైఫ్ లాంగ్ అదే అమౌంట్ ఇస్తాం. లేదు నాకు ఇయర్లీ కావాలి అనుకున్నారనుకోండి, వాళ్ళకి సుమారుగా 67,000 రూపాయల పెన్షన్ ఎవ్రీ ఇయర్ అదే అమౌంట్ ఇస్తాం. మంత్లీ కావాలంటే 5,405 రూపాయలు, లేదు ఇయర్లీ కావాలంటే 67,000 రూపాయలు. అది ఎవ్రీ ఇయర్ లైఫ్ లాంగ్ ఇస్తూనే ఉంటాం. తీసుకోగా ఒక 30-40 years పెన్షన్ తీసుకున్నారు, ఏమైనా రిస్క్ జరిగి చనిపోయారు, ఏమైనా అయింది, ఇమీడియట్గా వాళ్ళు ఎంతైతే పే చేశారో అది నామినీ. సార్ అలానే ఇప్పుడు యూలిప్స్ మార్కెట్ లింక్స్ ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా సార్ మనకి? ఉన్నాయి మేడం. మామూలుగా వచ్చేసి ఏంటంటే ఇప్పటివరకు మీకు కూడా చెప్పింది ఏంటంటే గ్యారంటీడ్ పాలసీలు. ఈ మార్కెట్ లింక్డ్ పాలసీలు వచ్చేసి ఏంటంటే టోటల్గా డిపెండ్స్ ఆన్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ పైనే మనకు డిపెండ్ అవుతాయి రిటర్న్స్. మామూలుగా మార్కెట్ పాలసీలు ఏంటంటే మార్కెట్ పైనే డిపెండ్ అవుతుంది. ఇప్పుడు సెన్సెక్స్ ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా, అలాంటి పైన. బట్ లాంగ్ టర్మ్లో అట్లీస్ట్ ఒక 10 years ఎబో వెయిట్ చేస్తున్న ఎవరైనా సరే, ఇన్వెస్ట్మెంట్ చేస్తాను మార్కెట్లో, ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నాకు లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళకు దిస్ ఈజ్ ద ఎక్సలెంట్ ప్లాన్. కస్టమర్స్కి ఎవరైనా సరే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మినిమం ఒక 8 to 10 years ఎబో వెయిట్ చేసేటట్టు చూసుకోవాలి. ఈరోజు పే చేస్తాను, నేను 5వ సంవత్సరమే తీసుకుంటా, 6వ సంవత్సరమే తీసుకుంటా అని కాకుండా అట్లీస్ట్ ఒక 10 years ఎబో వెయిట్ చేస్తాను అనుకునే వాళ్ళకి మాత్రం ది బెస్ట్ ప్లాన్స్. మన ఎస్బీఐ లైఫ్లో చాలా పాలసీలు ఉన్నాయి మేడం. స్మార్ట్ ప్రివిలేజ్ అని, స్మార్ట్ వెల్త్ బిల్డర్, స్మార్ట్ పవర్, చాలా పాలసీలు ఉన్నాయి, మార్కెట్ లింక్డ్ పాలసీలు. ఇందులో వచ్చేసి ఏంటంటే మనకు ఈక్విటీ, మిడ్ క్యాప్, బాండ్, ఇట్లా ఒక 11 డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి. అందులో మనం పాలసీ తీసుకునేటప్పుడు మనం చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎవ్రీ ఇయర్ ఒక స్మార్ట్ వెల్త్ బిల్డర్లో సంవత్సరానికి ఒక 1,00,000 రూపాయలు చొప్పున ఒక 7 సంవత్సరాలు ప్రీమియం పేమెంట్ చేస్తారు కస్టమర్. మ్యాక్సిమం 30 years వరకు కూడా ఈ పాలసీ ఉంచుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ 1 lakh 7 years పే చేస్తారు, 7 lakhs పే చేస్తారు. మినిమం ఆఫ్టర్ 5 years తర్వాత ఎప్పుడైనా కావాలనుకుంటే విత్డ్రా చేసుకోవచ్చు. బట్ ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ సేమ్ ఏటీసీ అండర్లో ఎవ్రీ ఇయర్ 1 lakh పే చేస్తున్నారు కదా, ఏటీసీ అండర్లో ట్యాక్స్ బెనిఫిట్ చూపించుకుంటారు, ప్లస్ డబ్బులు తీసుకున్నప్పుడు టోటల్గా ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది, ఓకేనా. ఈ పాలసీ ఏంటంటే ఐఆర్ఏ రూల్ ప్రకారం 4 to 8% మనకు బాండ్లో వస్తుంది. బట్ నిజానికి వచ్చేసిందంటే ఎస్బీఐ లైఫ్ మిడ్ క్యాప్ ఫండ్, ఈక్విటీ ఫండ్, ఈ 2 funds కూడా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఇందులో వచ్చేసి మనకు 15% కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాం. 15% కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాం. బట్ ఐఆర్ఏ రూల్ ప్రకారం ఏంటంటే 4 to 8% మనకు బాండ్లో వస్తుంది. బట్ ఎనీ మనదని కాదు, ఎనీ ఈక్విటీ రిలేటెడ్ ఏ కంపెనీ వాళ్ళైనా చూసుకున్నా సరే అట్లీస్ట్ 14 to 15% మినిమం రిటర్న్స్ వస్తాయి లాంగ్ టర్మ్. 8 to 10 years ఎబో వెయిట్ చేస్తే. అయినా వరస్ట్ సినారియోలో ఒక 12%తో చూసుకున్నా సంవత్సరానికి ఒక లక్ష ఒక 7 సంవత్సరాలు ప్రీమియం పేమెంట్ చేస్తే, ఎగ్జాంపుల్ ఒక 20 years తర్వాత చూసుకుంటే ఒక 37 lakhs వరకు మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఒక 25 years వరకు వెయిట్ చేస్తే ఒక 65 lakhs వరకు ఉంటుంది. లేదు ఇంకా లాస్ట్ 30 years వరకు వెయిట్ చేస్తే ఒక 1 crore వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈక్విటీలో. సో ఏంటంటే ఇది ఎక్కువ వెయిట్ అంటే 10 years మీరు ఎప్పుడైతే లైఫ్ ని ప్రొలాంగ్ చేస్తారో అప్పుడు అనేది మనకి ఇన్కమ్ బాగుంటుంది, రిటర్న్స్ ఎక్కువ కానీ వస్తాయి లాంగ్ టర్మ్ లో. ఇప్పుడు 5 years మీరు ఎప్పుడైతే 8 years లోపు తీస్తే మాత్రం మనకి ఇన్కమ్ రిటర్న్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ లోనే ఎక్కువ గ్రోత్ వస్తుంది మార్కెట్ లో. షార్ట్ టర్మ్ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ 3-4 years లో 29% కూడా ఇచ్చింది మిడ్ క్యాప్ ఫండ్ ఇలాంటి.
బట్ లాంగ్ టర్మ్ ఏంటంటే మనం షార్ట్ టర్మ్ లో కొద్ది రిస్క్ ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్ వెయిట్ చేశారు అనుకోండి, అందుకే సేఫ్ అండ్ సెక్యూర్ గా లాంగ్ టర్మ్ 8 to 10 years ఏబో వెయిట్ చేశారు అనుకో మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఎంత వెయిట్ అట్లా. చేస్తూ ఉంటే అంత అంత రిటర్న్స్ అండ్ ప్రాఫిట్ అంత ప్రాఫిట్ వస్తుంటుంది. అట్లా లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇందులో మెయిన్ థింగ్ వచ్చేసి ఈ ట్యాక్స్ ఫ్రీ, ఆ 1 crore ఏదైతే వస్తుందో ట్యాక్స్ ఫ్రీ. మామూలుగా మీరు ఏదైనా ఎక్కడైనా సరే ఎఫ్డీలో ఇంకెక్కడైనా పెట్టారనుకోండి 1 crore పైన వాళ్ళు కంపల్సరీ 30% స్లాబ్ లో ఉంటారు, 30% కట్ అయింది అనుకోండి 70 lakhs 70 lakhs వరకు వస్తుంది వస్తుంది. అట్లా మనకి. అంతా ఉంటుంది వేరియేషన్. సో ఇక్కడ ఇక్కడ మనకి టోటల్ ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పడదు, టోటల్ గా ట్యాక్స్ ఫ్రీ అట్లా. ప్లస్ ఇందులో వచ్చేసి మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. 1 lakh రూపీ పేమెంట్ చేసినందుకు ఫస్ట్ డే నుంచి 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. అంటే ఈరోజు నేను పాలసీ తీసుకున్నాను, ఇన్ కేస్ ఆఫ్ ఏమైనా రిస్క్ జరిగింది ఇమీడియట్ గా 10 లక్షల రూపాయల అమౌంట్ ఇచ్చేస్తారు. లేదు ఒక 10th year లో రిస్క్ జరిగింది, నా అమౌంట్ అప్పటికి 12 లక్షలు అయింది అనుకోండి, నా అమౌంట్ ఇది 10 లక్షలు ఉంది, విచ్ ఎవర్ ఇస్ అయ్యారు 12 లక్షలు ఎక్కువ ఉంది కాబట్టి నా ఫండ్ వాల్యూ ఆ 12 లక్షలు ఇచ్చేస్తారు. అప్పుడు 22 lakhs ఇచ్చేస్తారా? లేదు ఓన్లీ 12 lakhs. 12 lakhs ఇమీడియట్ గా రిస్క్ జరిగితే 10 లక్షలు వస్తుంది. లాంగ్ టర్మ్ ఎక్కువ వెయిట్ చేసినా కొద్దీ ఆటోమేటిక్ గా మన ఫండ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఆ అమౌంట్ వస్తుంది. ఓకే 12 lakhs 12 lakhs ఇచ్చేస్తారు. ఇచ్చేస్తారు. అంటే ఇయర్ పెరుగుతుంటే ఆ ఫండ్ ఫండ్ గ్రోత్ అవుతూ ఉంటుంది, ఎక్కువ అమౌంట్ వస్తూ ఉంటుంది. ఓకే. బట్ ఇదంతా కూడా ట్యాక్స్ ఫ్రీ. మనకు కావాలి అనుకుంటే ఆఫ్టర్ 5 years తర్వాత కూడా కావాలనుకుంటే మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు, లేదు అంటే 15% కూడా విత్డ్రా చేసుకోవచ్చు, పార్షియల్ విత్డ్రా తీసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. 15% తీసుకోవచ్చు, మళ్ళీ కట్టాల్సిన అవసరం ఏం లేదు. అంటే మనకి అనుకూలంగా ఉంటది అనమాట. ఉంటుంది. కస్టమర్ ఓరియంటెడ్ ప్లాన్. అవును, అంటే ఫ్లెక్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. చాలా కస్టమర్స్ ఏంటంటే భయపడుతూ ఉంటారు. అంటే ఒక్కసారి చేసేస్తే ఇంకా మనకు మధ్యలో తీసుకోవడానికి ఉండదు, ఇబ్బంది అవుతుందేమో, ఇంత మళ్ళీ లాంగ్ టైం మనం వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు 5 years అప్పుడు కూడా మీరు మధ్యలో విత్డ్రా తీసుకోవచ్చు. చేసుకోవచ్చు.